శీతాకాలం చల్లని వాతావరణంలో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఈ హాట్ చాక్లెట్ను ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడతారండి ఈ హాట్ చాక్లెట్ను. ఎస్పెషల్లీ పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. అంత బాగుంటుంది ఈ హాట్ చాక్లెట్. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 2 కప్పులు పాలు వేసుకోండి. ఈ పాలు వచ్చేసి 1/2 లీటర్ ఉంటాయండి. అలాగే ఇవి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి. దీనిలో 1 ఇంచు ఉండే 3 దాల్చిన చెక్కలను వేసుకోండి. ఇలా వేసుకుని విస్కర్ సహాయంతో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా 1 లేదా 2 పొంగులు వచ్చిన తర్వాత దీనిలో 2 స్పూన్లు కోకో పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా కోకో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ అనేవి ఎక్కడా లేకుండా పూర్తిగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇది పూర్తిగా పాలల్లో కలిసిపోయేంత వరకు కూడా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ఇలా పూర్తిగా పాలల్లో కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలను స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వలన కోకో పౌడర్ యాడ్ చేసినప్పుడు ఏదైనా లంప్స్ కానివ్వండి, లేదంటే అడుగున మిగిలిపోయిన కాస్త కోకో పౌడర్ ఉంటుంది కదా, అది మనకు ఇలా సపరేట్ అయిపోతుంది. అలాగే దాల్చిన చెక్కలు వేసాం కదా, వాటిని కూడా ఇప్పుడు మనం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకుంటున్నాము. తర్వాత డార్క్ చాక్లెట్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చాక్లెట్ మొత్తాన్ని కూడా చాప్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చాప్ చేసుకున్న చాక్లెట్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లో వేడి పాలు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని స్పూన్తో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని మనం ముందుగానే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాలు దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 3 స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినట్లుగా మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగానే పాలల్లో కలిపి ఉంచుకున్న డార్క్ చాక్లెట్ని కూడా యాడ్ చేసుకుని ఇలా చాక్లెట్ మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చాక్లెట్ మెల్ట్ అయ్యేటప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వలన మనకు హాట్ చాక్లెట్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. మనకు వేసిన డార్క్ చాక్లెట్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోండి. మరీ ఎక్కువ థిక్నెస్ వస్తే తాగటానికి కుదరదండి. ఈ హాట్ చాక్లెట్ చేసుకోవటానికి మీరు స్టవ్ను లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. హాట్ చాక్లెట్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఈ వీడియోలో చూపిస్తున్నది ఫ్రెంచ్ హాట్ చాక్లెట్ అండి. ఈ హాట్ చాక్లెట్ను వేడిగా తాగితేనే బాగుంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే కప్స్లోకి వేసేసుకుని దీనిపైన కోకో పౌడర్తో డస్టింగ్ చేసుకోండి. డస్టింగ్ చేసుకోవటానికి టీ స్ట్రైనర్లోకి కొద్దిగా కోకో పౌడర్ను వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లేయర్ లాగా వచ్చేలాగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా డార్క్ చాక్లెట్ చాప్ చేసుకుని వాటిని కూడా పైన వేసుకోండి. మనకు సర్వ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ హాట్ చాక్లెట్ వచ్చేసి వింటర్స్లోనే కాదండి, ఏ సీజన్లో అయినా కూడా తాగటానికి చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ హాట్ చాక్లెట్ను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.